వచ్చింది కదా, మరి నీకు తెలంగాణ మీద అంత ప్రేమే ఉంటే మరి నీ భార్య ఏమవుతుంది అని అడిగాం. తప్ప మమ్మల్ని ఆయన అంటే తప్పులేదా? నేను మళ్ళా నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాత్రం తప్ప, ఎందుకు తప్పవుతుంది అని అడుగుతున్నాం. నీ భార్య మరి నీకంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే వలసదారు అని మమ్మల్ని అంటున్నావు కదా, మరి నీ భార్యకు నువ్వు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అని అడిగాం. చెప్తూ ఆ మహాతల్లికి కూడా ఇంకొక మాట చెప్పాం. అమ్మ నీకెందుకు నువ్వు విడాకులు ఇవ్వాల తల్లి, నువ్వే విడాకులు ఇవ్వాలి. ఎందుకంటే ఒక మహిళ ఐఏఎస్ అధికారి చెయ్యి పట్టుకున్న నీచుడమ్మా నీ భర్త, కనీసం ఆడవాళ్ళ ఆత్మ గౌరవం కోసం అన్నా నువ్వే విడాకులు ఇవ్వాలి కదా అని కూడా అన్నాం. తప్పేమన్నాం? ఒక మొగాడయుండి ఇంకొక మహిళ స్త్రీ చెయ్యి పట్టుకుంటే తప్పులేదా? ఆ మహిళా అధికారికి ఐఏఎస్ అధికారి పేరు ప్రీతి మీనా అనే అధికారి కంప్లైంట్ కూడా చేసింది. అయినా ఈ రోజు వరకు క్షమాపణ చెప్పే ఇంగితమైనా ఉందా ఈ శంకర్ నాయక్? కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. మరి ఆడవాళ్ళను అంత ఘోరంగా మాట్లాడుతుంటే, నన్ను అంత నీచంగా మాట్లాడితే, ఇంకొక మహిళ చెయ్యి పట్టుకుంటే నువ్వు ఎట్లా కాపురం చేస్తున్నావు అన్న ఉద్దేశంతో మొగోళ్ళే ఎందుకు ఇవ్వాలి, నువ్వెలా చేస్తున్నావు అని మేము మాట్లాడాం. దానికి ఈమెను అడ్డు పెట్టుకొని, ఈయనకు నేరుగా నా రాజకీయం చేసే ధైర్యం లేక ఈమెను అడ్డు పెట్టుకొని మనుషులను పంపించి ఈరోజు మా మీద దాడి చేయించాడు ఈ శంకర్ నాయక్. ఈ శంకర్ నాయక్ భార్య ఏం తక్కువ తినలేదు. ఈ శంకర్ నాయక్ భార్యకి అక్యూజ్డ్ A1గా ఉంది. భూ కబ్జా కేసులో ఈ శంకర్ నాయక్ భార్య A1 అక్యూజ్డ్ నంబర్ 1గా ఉంది. అది కూడా గిరిజనుల భూమి లాక్కుంది అన్న ఆరోపణలు ఇదే శంకర్ నాయక్ భార్య మీద ఉన్నాయి. ఇదే శంకర్ నాయక్ క్యారెక్టర్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ శంకర్ నాయక్ ఇప్పుడు చూపించిన వీడియోలో మీరు చూస్తే సారా బాటిల్ తీసుకొని తాగిపిస్తున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? తరాలకు ఏం నేర్పిస్తున్నావు? ఫ్యూచర్ జనరేషన్కి ఏం నేర్పిస్తున్నావు? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాగైనా వ్యవహరించాల్సింది? ఈయన క్యారెక్టర్ చూడండి. ఒక మహిళ చెయ్యి పట్టుకొని ఇంతవరకు అపాలజీ కూడా చెప్పలేదు. సారా బాటిల్ పట్టుకొని అందరికీ తాపిస్తున్నాడు. ఈయన భార్య ఏమో A1గా ఉంది భూ కబ్జాల కేసులో. మరి ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడితే తప్ప, వీళ్ళ అవినీతి ఎత్తి చూపితే తప్ప, నన్ను కొజ్జా అంటే తప్పులేదా? మమ్మల్ని అంత మాట అంటే తప్పులేదు. కానీ ఎవడ్రా కొజ్జా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు మీకు, మీరు కాదా కొజ్జాలు అని మేమంటే తప్ప, ఎలా తప్పవుతుంది అంటున్నాం. ఆడదాన్ని అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా? ఒకడైతే మరదలు అంటారు, అయినా మేం గమ్మనుండాలనా? ఎవడ్రా మరదలు అన్నందుకు మా మీద కేసులు పెడతారా? మా పాదయాత్రలు నాపుతారా? ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ఎత్తి చూపుతున్నాం. అది మేం చేసిన తప్ప.